భార్య: ఏమండి, మీ అమ్మగారు అమ్మ కోడల టిఫిన్ చేయాలి, ఒక దోశ వేయమ్మా అని చెప్పారు. నేను కష్టపడి దోశ వేసాను. అది ఖర్చుకు పోయి ఎంత ప్రయత్నించినా రావటం లేదు. భర్త: సర్లే, నువ్వు వెళ్ళి మా అమ్మను మాటల్లో పెట్టు. ఈలోగా నేను అలా మా మాజీ ప్రెసిడెంట్కి వెళ్ళి దోశ వేయించుకొని తీసుకొస్తా. భార్య: ఎంత మోసం! పెళ్ళికి ముందు ఏమీ తెలియని అమాయకుల్లా ఉండి భలే నమ్మించారే. భర్త: అలా నటించాను కాబట్టే మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు. ఏంట్రా గోవిందు, భోజనం చేసి చెయ్యి కడుక్కోకుండా ఇలా ఈదులోకి వచ్చావేంటి? పలకరించాడు పరంధామయ్య. ఏమీ లేదు పరంధామయ్య గారు, ఇవాళ భోజనం చేసేటప్పుడు మా ఆవిడ 4 కూరలు పెట్టింది. భోజనం అయిన తర్వాత వాటిలో 3 కూరలు నేను చేశాను, ఇంకొక కూర పక్కింటి నుండి తెచ్చానని చెప్పింది. వాటిలో ఏ కూర బాగుందో చెప్పమని అడిగింది. పక్కింటి ఆవిడ కూరే బాగుందని చెప్పాను. నీకు అట్లకాడతో వాతలు పెడితే కానీ బుద్ధి రాదంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆ గండం నుంచి తప్పించుకోవాలని చెయ్యి కడుక్కోకుండా అలా గోడ దూకి ఈదులోకి వచ్చాను బాధపడుతూ చెప్పాడు గోవింద్. చిన్నప్పుడు మా తాత, నువ్వు పెద్దయ్యాక నా అంత గొప్పవాడి కావాలిరా మనవడా, 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు ఆయన దీవెన నిజమైంది. క్యాటరింగ్ చేస్తూ రోజు 100 మందికి భోజనం పెడుతున్నాను.